హలో ఎవరోన్ అందరూ ఎలాగున్నారు? మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దీంతో మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఐటీబీపీ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగాయి కదా! ఇప్పుడు అది మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన తర్వాత ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి అప్లికెంట్ ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, మీ యొక్క మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సాయి కుమార్ అనుకోండి. సాయి అనేది మిడిల్ నేమ్లో రాస్తారు అండ్ లాస్ట్ నేమ్లో కుమార్ అని రాస్తారు. ఫస్ట్ నేమ్లో మీ ఇంటి పేరు రాస్తారు. అది కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఎలాగైతే ఉందో అలాగే రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అయితే ఇస్తారు. సేమ్ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అయితే ఏటి ఉందో సేమ్ నెక్స్ట్ కూడా కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అయితే అదే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసరికి మీకు నచ్చింది ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్లో మనకు వచ్చేసరికి @ అలాగే డాలర్ సింబల్ కానీ అలాగే వై అనేసి ఇలా ఉంటుంది కదా, అలాంటి సింబల్స్ కానీ స్పెసిఫిక్ సింబల్స్ ఉండాలి. అండ్ నెంబర్స్ 1 2 3 కానీ 2002 అలా మీకు ఇష్టం వచ్చిన నెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు. అలా నెంబర్స్ అండ్ ఇవైతే ఉండాలి. వన్స్ ఇచ్చిన తర్వాత అండ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. పైన ఇచ్చిన దానిలాగే ఇక్కడ ఏదైతే ఇచ్చారో నెక్స్ట్ అది కూడా కన్ఫర్మ్ కూడా సేమ్ అదే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ హాల్ టికెట్లో ఎలా ఉంటుందో అలాగా అయితే ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. మనం అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంటివంటే మీకు ఫస్ట్ మొబైల్ మీకు ఇష్టమైన మొబైల్ ఏంటి, లేదా మీ ఫస్ట్ బైక్ ఏంటి అనేసి క్వశ్చన్ అయితే వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఆన్సర్ ఏటైతే అది ఇక్కడ ఆన్సర్ అనేది రాయాలి, మనం టైప్ చేసి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేస్తే మన మెయిల్కి అనేది ఓపెన్ లింక్ అయితే వస్తుంది, ఒక లింక్. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. లాగిన్ లింక్ వచ్చిన తర్వాత మెయిల్ ఐడి అనేది క్లిక్ చేయాలి. మెయిల్ ఐడి తర్వాత ఇందాక పెట్టుకున్న మనం పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చి లాగిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా క్లిక్ చేసి లాగిన్ అయితే చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా డాష్బోర్డ్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనకి ప్రెజెంట్ ఉన్న వేకెన్సీస్ అయితే ఏటేటి ఉన్నాయో అన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్న పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ అప్లోడ్ ఇమేజ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, అప్లై మై అప్లికేషన్, ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది కనిపిస్తాయి. మనం పర్సనల్ డీటెయిల్స్ అనేది పైన అయితే క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది ఇచ్చి అవన్నీ ఫస్ట్ ఫిల్ అయిపోయి ఉంటాయి. మనం అప్లికేషన్లో రిజిస్ట్రేషన్లో చేస్తాం కదా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మనం వచ్చేసరికి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. మొబైల్ నెంబర్ తర్వాత మన ఫాదర్ నేమ్ అనేది 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ నేమ్, మన మదర్ నేమ్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలాగే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తాం. నెక్స్ట్ కేటగిరీ కంట్రీ వచ్చేసరికి ఇండియా అనేసి సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అడ్రస్ అనేది ఇవ్వాలి. లైన్ 1, లైన్ 2 అలాగే లైన్ 1 అయితే కన్ఫర్మ్గా ఇవ్వాలి. లైన్ 2 అయితే మన ఇష్టం, ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. స్టేట్ వచ్చేసరికి మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే అది. నెక్స్ట్ పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేస్తాం అంటే పెడతాం. మీరున్న నెక్స్ట్ వచ్చేసరికి కరస్పాండింగ్ అడ్రస్, మీరున్న ప్రెజెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ ఒకటైతే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ అవన్నీ పైనుండి మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. పైన ఏదైతే ఇస్తామో అదే. దాని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిలీజన్ అనేది మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం అనేది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ నేషనాలిటీ అనేది ఇండియన్స్ అనేసి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత
ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అని అడుగుతారు. ఎస్ అయితే ఎస్ పెడతారు, నో అయితే నో పెడతారు. ఎస్ పెడితే సర్టిఫికేట్ అయితే అడుగుతుంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఐటీఐ అయితే ఐటీఐ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్ అనేది ఇచ్చి మీకు వచ్చిన పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేసి ఇక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసరికి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేసి సెలెక్ట్ చేయాలి. దాని నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ, మన కేటగిరీ మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేయాలి. యూఆర్ అయితే యూఆర్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేసి క్లిక్ చేయాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే అన్ఎంప్లాయిడ్ అనేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ యూ బీన్ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1st January 1980 to 31st December 1989 అనేసి అవన్నీ అడుగుతుంది. అవన్నీ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా నాట్ ఎఫెక్టెడ్ టు బీ ఎనీ ఆఫ్ ద అబౌవ్ 3 పైన ఏవి కూడా కాదనేసి టిక్ అయితే చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఆర్ యూ అండర్గోయింగ్ ఇంటర్న్షిప్ ఇన్ ద లాస్ట్ 6 months అనేసి అవైతే అడుగుతుంది. ఇవైతే ఏం అవసరం లేదు ఈ రెండు కూడా. డైరెక్ట్గా మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయొచ్చు. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ డాష్బోర్డ్లోకి అయితే వస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ ఇమేజ్ అయితే చేస్తాం. అప్లోడ్ ఇమేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మళ్ళీ మనం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏ అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనేసి ఓపెన్ అవుతుంది. ప్రెజెంట్ నేనైతే ఐటీఐ కార్పెంటర్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బటన్, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 100 రూపీస్ ఫీజు అయితే చూపిస్తుంది. కేటగిరీ బట్టి 100 రూపీస్ ఫీజు అయితే చూపిస్తుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఐ అగ్రీ అనేసి కనబడుతుంది కదా, ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తాం. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఫిల్ అయిపోయి ఇలాగా మీ డీటెయిల్స్తో ఫిల్ అయ్యి ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇదంతా పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అవన్నీ ఫిల్ అయిపోయి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోయి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క అప్లికేషన్ ట్రాన్సాక్షన్ అయితే అడుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాలి. నెక్స్ట్ కట్టిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్ హౌ టు అప్లై. ఇది ప్రాసెస్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.